హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 3. సో ఈ వీడియోలో మనం రిమైనింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్ లైక్ ఎలా ట్రిక్స్ అండ్ టిప్స్ యూస్ చేసి సాల్వ్ చేయాలి అనే మెకానిజం చూద్దాము. అండ్ లైక్ ప్రీవియస్గా లాస్ట్ వీడియోలో కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం అనమాట, లైక్ బేసిక్ ప్రోగ్రామ్స్. అలాగే ఈరోజు కూడా కాస్త లెవెల్ పెంచుతూ అండ్ ఆల్సో లైక్ కొన్ని టిప్స్ ఎలా యూస్ చేయాలి అండ్ రిమైనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్కి ఎలా అప్రోచ్ అనేది అవ్వాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ద ప్రోగ్రామ్ హియర్ విచ్ ఇస్ టు చెక్ a number is prime or not. So we have to write a program to check a number is a prime or not. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఏంటంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్‌లో సో మనకి ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయనేది మాత్రం చూసాం. అవునా? అంటే రేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ ఐ మీన్ ఒక ఇంటర్వెల్‌లో ఇన్ ద సెన్స్ ఇన్ ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్‌లో మనకి ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయని చూసాం. ఇక్కడేంటంటే ఒక నంబర్ అది ప్రైమా కాదా చెక్ చేయాలి. అంటే మీకు మెయిన్ లాజిక్ ప్రైమ్ నెంబర్ కనుక్కోవడం తెలిసింది అంటే మీరు రేంజ్ ఆఫ్ వాల్యూస్‌కి కనుక్కోవచ్చు లేదా ఒక వాల్యూకి కనుక్కోవచ్చు. సో ప్రీవియస్ వీడియోలో మనం రేంజ్ ఆఫ్ వాల్యూస్‌కి చూసాం. ఇప్పుడు ఓన్లీ వన్ వాల్యూకి మాత్రమే అది ప్రైమా కాదా ఎలా చెక్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద నంబర్ విచ్ ఇస్ ఐ జస్ట్ టుక్ ద నంబర్ విచ్ ఇస్ 10. యూ ఆల్రెడీ హ్యావ్ అన్ ఐడియా ఒకవేళ ప్రైమ్ నెంబర్ అంటే సో ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 1 అండ్ ఆల్సో ఇట్ సెల్ఫ్ నంబర్ నాట్ విత్ అదర్ నంబర్స్. అంటే 1తో అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్తో మాత్రమే డివైడ్ అవ్వాలి, రిమైనింగ్ వాటితో డివైడ్ అవ్వకూడదు. ఆ రిమైనింగ్ వాటితో డివైడ్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు, కాకపోతే అది ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. లాజిక్ రాసేద్దాం ఫస్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గో విత్ లైక్ లూపింగ్. ఒక్కొక్క నెంబర్ని తీసుకోవాలి కదా, అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ లైక్ మనకు 2 నుంచి ఆ నెంబర్ ముందు వరకు ఒక్కొక్క నెంబర్తో డివైడ్ చేయాలి అంటే సో రేంజ్లో నేనేం తీసుకోవాలి, 2 నుంచి ఆ నెంబర్ ముందు వరకు ఒక్కొక్క వాల్యూని తీసుకుంటూ రావాలి. ఓకే, 2 నుంచి ఆ నెంబర్ ముందు వరకు ఒక్కొక్క దాన్ని ఐలో స్టోర్ చేసుకుంటూ వెళ్ళా. నెక్స్ట్ ఏంటి అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఫస్ట్ 2తో 3తో అండ్ 4 అట్లీ అట్ ద ఎండ్ విచ్ ఇస్ బిఫోర్ ద నంబర్ అక్కడ వరకు మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. దేన్ని? ఒరిజినల్ నెంబర్ని. ఒరిజినల్ నెంబర్ ఈ స్టోర్డ్ ఇన్ నంబర్. సో ఎవ్రీ ఐట్రేషన్లో మనకు ఐలో ఒక్కొక్క వాల్యూ స్టోర్ అవుతుంది కాబట్టి కండిషన్ యూజ్ చేసి కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇఫ్ దాట్ నంబర్ పర్సెంటైల్ ఐ డబల్ ఈక్వల్స్ టు 0 ఒకవేళ అయితే సో వీ షుడ్ హ్యావ్ టు ప్రింట్ నాట్ ప్రైమ్. దట్ నంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో అక్కడితో మనకు ఒక నెంబర్తో డివైడ్ అయినా చాలు కాబట్టి ఒక నెంబర్తో డివైడ్ చేసి అక్కడితో బ్రేక్ చేసేద్దాం. సో ఇప్పుడు మెయిన్ లాజిక్ అయిపోయింది. మనము అది ప్రైమ్ నెంబర్ కాకపోతే ప్రైమ్ నెంబర్ కాదని ప్రింట్ చేయాలి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే అంటే లూపింగ్లో ఏ ఒక లూపింగ్ వాల్యూతో కూడా మనకు డివైడ్ అవ్వలేదు అంటే లూప్ నుంచి బయట వచ్చి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ప్రింట్ దట్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్. యా, దట్స్ ఇట్. సో ఇప్పుడు నువ్వు తీసుకున్న వాల్యూ అనేది ఇట్స్ ఈక్వల్స్ టు 1 ఆర్ లెస్ దాన్ 1 అయినా కూడా ఇట్ షుడ్ ప్రింట్ సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ ఆర్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అలా అన్న ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోడ్ మీరు రాసేదాన్ని బట్టి మీ స్టేట్మెంట్స్ అనే అవుట్పుట్లు ఎలా చూడాలి అనేది సో అవుట్పుట్ యొక్క స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది లేదా మీ ఇష్టం అనమాట. ఓకే, సో డైరెక్ట్లీ ఒకవేళ ఇఫ్ స్టేట్మెంటే మనకి ఎగ్జిస్ట్ అవ్వకుంటే సో ఎంటర్ అ వ్యాలిడ్ నంబర్ అని ప్రింట్ చేయొచ్చు. Yeah, that's it. So now we can check it like number equals to 10. We have to check that number is prime or not. It's not a prime number. If I give the number which is 3, yeah, it's a prime number. And like we have to take the else here. ఎల్స్ లోపల రాయాలి స్టేట్మెంట్. ఇఫ్కి ఎల్స్ కదా, సో ఎల్స్ లోపల రాయాలి. అప్పుడు మనకి ఏంటంటే ఇది ప్రింట్ అవ్వదు అనమాట. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఎ నంబర్. Square of n natural numbers and we should have to take the number which is I'm taking 4. Then we can calculate for both. Again కింద కూడా రాస్తున్నాను sum of n natural numbers.
Yeah. So for the formula is print of n into, so n plus 1 into 2n plus 1 డివైడెడ్ విత్ 6. యాక్చువల్లీ మీకు చెప్పాను కదా ఇలా మనం రాయకూడదు అని చెప్పి. ఇట్స్ నార్మల్లీ మనం రాసే స్టేట్మెంట్ ఏదైనా మనం మాన్యువల్గా రాసేటప్పుడు ఇలా రాసుకోవచ్చు. బట్ ఇఫ్ ద ప్రోగ్రామ్ షుడ్ నీడ్ టు అండర్స్టాండ్, ఒకవేళ దానికి అర్థం అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద అది మల్టిప్లికేషనా ఇంకేది అనేది మీరు పర్టికులర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా మనం ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n+1 డివైడెడ్ విత్ 6. ఫస్ట్ ఇదంతా మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ నాకు డివిజన్ జరగాలి కాబట్టి ఫస్ట్ దీన్ని నేను క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ విత్ 6తో చేస్తున్నాను. ఇప్పుడు నాకేం కావాలంటే ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఎన్ నేచురల్ నంబర్స్. దట్ ఈస్ క్వైట్ సింపుల్. సో లైక్ వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్, n plus 1 divided with the 2 and also whole square. Square, which is nothing but we'll use the two hashtag symbols for squaring and all. So first ఏంటంటే n into n plus 1 క్యాలిక్యులేట్ అవుతుంది. దాని తర్వాత it will be divided with 2. ఫస్ట్ ఇది క్యాలిక్యులేషన్ జరగాలి కాబట్టి యూ కెన్ టేక్ ఇన్ పారాంథసిస్లో తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది, దాని తర్వాత అది 2తో డివైడ్ అయ్యి దెన్ ఇట్ విల్ బి హోల్ స్క్వేర్. Okay, this is the way to calculate the sum of squares of n natural numbers and sum of the cubes of n natural numbers. So next, last program ఏంటంటే we are dealing with the Fibonacci సీక్వెన్స్. ఆర్ ఫైండింగ్ ఏ నెంబర్కి నేను కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే నెంబర్కి తీసుకోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ నాకు ఫస్ట్ 2 నెంబర్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ n1 n2 ఈక్వల్స్ టు 0 1. ఫస్ట్ నేను ఇచ్చే 0 అనేది n1కి వెళ్ళిపోతుంది అండ్ 1 అనేది n2కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ లైక్ సీక్వెన్స్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ నీడ్ టు టేక్ ద కండిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి. సో ఇక్కడ కండిషన్ నేను ఏమి ఇస్తున్నానంటే నేను తీసుకునే నంబర్ అనేది లైక్ ఒకవేళ 0 కంటే గ్రేటర్ వాల్యూ లెసర్ వాల్యూ అయింది అనుకోండి, ఇట్ ఈస్ లెసర్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయింది, దెన్ వీ షుడెంట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద సీక్వెన్స్ కాబట్టి ఎంటర్ ద వాల్యూ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 నాకు వాల్యూ ఎంటర్ చేయండి. ఒకవేళ ఎగ్జాక్ట్లీ నువ్వు ఇచ్చిన వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయిపోయింది అంటే వీ కెన్ ప్రింట్ దట్ n1లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ చేయొచ్చు. n1లో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది, దాట్ విల్ బి ప్రింటెడ్. ఒకవేళ ఈ రెండు కండిషన్స్ కూడా మనకు అవ్వలేదు అంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎల్స్లోకి వెళ్ళిపోయి ఎల్స్లో మనకు మెయిన్ కండిషన్ లైక్ ఏదైతే లాజిక్ ఉందో అది పర్ఫామ్ అవుతుంది. సో ఆ లాజిక్ మీకు ఇంప్లిమెంట్ అవ్వాలంటే వీ షుడ్ హ్యావ్ టు లైక్ write the loop statement. Loop use chesi we can able to write everything. So while that number should be greater than 0. So greater than 0 అవ్వాలి and at the same time I need to print the first number every time. నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబరు ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ ఈక్వల్స్ టు n1 ప్లస్ n2 అండ్ ఆల్సో n1లోకి n2 వాల్యూ వెళ్ళిపోతుంది అండ్ n2లోకి నెక్స్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది అండ్ n వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ ఒకవేళ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తేనే కదా మనం ఒక్కొక్క వాల్యూని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వే టు టేక్ లైక్ ఫిబొనాకీ సీక్వెన్స్. లైక్ ఫస్ట్ ఒకవేళ దట్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ ఫస్ట్ వాల్యూ ప్రింటెడ్. ఎప్పుడు కూడా మనకు ఫస్ట్ వాల్యూ అనేది ఫస్ట్ ప్రింట్ అయ్యి దాని తర్వాత n2 వాల్యూస్ అలా ప్రింట్ అవుతాయి కదా, అలా ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత థర్డ్ వాల్యూ అంటే నెక్స్ట్ థర్డ్ వాల్యూ n1 n2 కాకుండా నెక్స్ట్ వాల్యూ కావాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ద అడిషన్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూస్ కాబట్టి n1 ప్లస్ n2 తీసుకున్నాను. క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ n1 ప్రింట్ అయింది, దాని తర్వాత నేను లైక్ n1 వాల్యూ చేంజ్ చేయాలి. సో n1 వాల్యూ చేంజ్ అవ్వకముందే n1ని n2ని యాడ్ చేసి నెక్స్ట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం అండ్ n2 వాల్యూ n1లో స్టోర్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏదైతే రాబోతుందో ఆ వాల్యూ n2లో స్టోర్ అవుతుంది. దెన్ n వాల్యూస్ మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంటే సీక్వెన్స్ వాల్యూని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
If you observe this, you will get the value which is 0, 1, 1. How many values are here? 5 values. Because మనం తీసుకున్న సీక్వెన్స్ ఎంత అంటే 5 సీక్వెన్స్ అండ్ 5 సిరీస్ తీసుకుంటున్నాం కాబట్టి. I think you understand with the problems which I like explained you. So prime number and also squares of n natural numbers and cubes of n natural numbers and Fibonacci sequence. So ఇక్కడ మనం ఏవైతే చూసామో ఈ వీడియోస్ లైక్ ప్రాబ్లమ్స్ చూసాము. సో ఒకసారి మీరు కూడా ఒకసారి సాల్వ్ చేయండి విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. మీ సైడ్ నుంచి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఐ థింక్ యూ ఆర్ క్లియర్ విత్ టాపిక్స్ విచ్ ఐ టోల్డ్ టు యూ. So that's all for today. Like see you in next video with more programs. And if you enjoy the video, do like, share, and comment in the comment section. And for more videos and updates, stay tuned with Think Champ and subscribe our Think Champ YouTube channel. Thank you.